క్రీస్తు నామములో శుభములు ప్రియులారా. దివ్య సప్రసాద అద్భుతాలు ఒక్కొక్కటి మనము వింటూ ఉంటే అచంచలమైన విశ్వాసం దివ్య పూజా బలిలో కలుగుతుంది. అలాంటి అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను ప్రియులారా. దక్షిణ ఇటలీ దేశములో త్రాని అనే పట్టణం ఒక సముద్ర తీరాన ఉన్నది. ఇది మహా పేరు కలిగినటువంటి పట్టణం. అందులోనూ ఈ దివ్య సప్రసాద అద్భుతం జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ పేరుని సంపాదించుకుంది. 996 సంవత్సరానికి ముందే జరిగిన ఈ అద్భుతాన్ని 11వ శతాబ్దములో విస్తరించింది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఒక అవిశ్వాసురాలు, ఒక అన్యురాలు, ఆమె పేరు విలియస్. ఈమెకి ఈ అద్భుతం జరగడానికి కారణం ఈమె ఈ క్రైస్తవులకి బుద్ధి లేదు. ఏదో పూజలంట యేసయ్య శరీరం అయిపోతుందంట, యేసయ్య రక్తం అయిపోతుందంట అని వీళ్ళకి మామూలుగా ఈ బోధలన్నీ తప్పుడు బోధలు, ఇవి తప్పుడు సిద్ధాంతాలు, అసలు క్రీస్తే దేవుడు కాదు అని ఈ అన్యురాలు కసి పెంచుకొని పగపట్టి ఇది ఎలాగైనా వారికి నిరూపించి వాళ్ళ చేత ఇది తప్పు అని చేయటానికి ఒకరోజు దేవాలయంలోకి ఆ క్రైస్తవులంతా వచ్చినప్పుడు ఈమె కూడా ఒక విశ్వాసిలాగా వచ్చింది. ఆ దేవాలయంలో దివ్య పూజా బలిలో పాల్గొంటూ అందరికీ కూడా దివ్య సప్రసాదాన్ని ఇచ్చారు. ఈమె కూడా నాలిక మీద దివ్య సప్రసాదం తీసుకొని ఆమె స్థలంలోకి వెళ్ళి ఎవరు చూడకుండా నాలిక మీద నుంచి రుమాల్లో పెట్టేసుకుంది. పూజ అయిందో లేదో గబగబా ఇంటికి వెళ్ళాలా, ఆ ప్రయోగం చేయాలా, వీళ్ళందరి నమ్మకం వమ్ము చేయాలని తలంచింది, పగబట్టింది. గబగబా ఇంటికి వెళ్ళింది. అదిగో నూనెని బాగా మరిగించి ఈ రుమాల్లో ఉన్న దివ్య సప్రసాదాన్ని అందులో వేసింది. ఆశ్చర్యం ప్రియులారా, ఎప్పుడైతే మరుగుతున్న నూనెలో ఈ అన్యురాలు ఆ దివ్య సప్రసాదాన్ని వేసిందో అది అద్భుతమైనటువంటి రూపములో క్రీస్తు రక్త మాంసాలుగా మారి ఆ పెనములో నుంచి, ఆ మరుగుతున్న నూనెలోంచి బ్లడ్ మొత్తం పెనమంతా నూనెైపోయి అది బయటకు తుల్లి ఆమె ఒంటి మీద కూడా పడడం జరిగింది. వెంటనే ఆమె ఈ అద్భుతం చూసి బెంబేలెత్తిపోయి ఆశ్చర్యపడి ఇంత తప్పు చేసేనా, ఏంటి రక్తం అని గట్టిగా కేకలు వేసింది. విచిత్రంగా ఎప్పుడైతే కేకలు విన్నారో చుట్టుప్రక్కల వాళ్ళందరూ వచ్చారు, క్రైస్తవులు వచ్చారు, ఆశ్చర్యపోయారు. ఆమె చెప్తుంది, మీ నమ్మకాన్ని వమ్ము చేయటానికి నేను చేసిన పని, నన్ను క్షమించండి అనగానే అందరూ మోకరించి, ప్రభువా ఈ అద్భుతం ఎంత గొప్ప అద్భుతము, మా విశ్వాసాన్ని కూడా పెంచావు ప్రభువా. ఈ అన్యురాలి విశ్వాసం మాత్రమే కాదు, మా అందరి విశ్వాసం పెంచాం, కోట్లాది వందనాలని దేవుణ్ణి స్తుతించారు, కీర్తించారు. ఆ అద్భుతం గురించి స్థానిక మెత్రాన్ల వారి గురించి చెప్పినప్పుడు అదిగో మోక్షారోపిత మాత కథీడ్రల్ దేవాలయంలో ఈ అద్భుతం జరిగింది. కావున ఆ మోక్షారోపిత మాతకి కృతజ్ఞత చెప్తూ ఆ కథీడ్రల్ దేవాలయంలో స్మారకంగా ఈ రక్తాన్ని, ఈ యొక్క పాత్రని అక్కడ ఉంచి ఆరాధించడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు క్రీస్తు ఆత్మ దైవత్వము మాంసము రక్తము మనల్ని బలపరచునుగాక. ఆమేన్.